ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, మధ్యలో ఒక 6 months ఏం దొరకలేదని అన్నారు కదా, హౌ యూ సర్వైవల్ అన్నది ప్రతి ఒక్కటి డౌట్ అండి అందరికి. కంప్లీట్ గా వర్క్ ఉంటుంది, 365 days వర్క్ ఉంటుంది అని అయితే గ్యారంటీ లేదు. ముఖ్యంగా రైటర్స్ అంటే వాళ్ళకి అంటే ఒక గుర్తింపు చాలా తక్కువ ఉంటుంది రైటర్స్ కి. అండర్ డాగ్స్ ఉంటారు ఎప్పుడు తెర వెనుక కదా. ఎగ్జాక్ట్లీ చాలా మందికి తెలియదు. సో అన్సాంగ్ హీరోస్ లో రైటర్స్ ను కూడా మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అయితే ఇలాంటి టైంలో హౌ విల్ డూ సర్వైవల్ కి, లైక్ ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అవి చేసుకుంటూ ఇవి చూసుకుంటారా, లేదంటే మీరు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో అది చేస్తూ ఇది మేనేజ్ చేస్తూ ఉన్నారా, ఎలా హౌ యూ మేనేజ్? ప్రేమం ముందు వరకు చిన్న చిన్న జాబ్స్, అప్పటికి నేను జోరు అలా ఎలా కొన్ని తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ కొన్ని రాశాను. బట్ అప్పటికి పేమెంట్ పెద్దగా ఏం లేదు, రీజనబుల్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ప్రేమం సినిమా అప్పుడు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏంటంటే, అప్పుడు ఒక ఫామ్ లో పని చేస్తున్నాను, ఒక డీసెంట్ శాలరీ వస్తుంది, అంటే టెన్షన్ లేదు. ప్రేమం అవుతూ ఉండగానే ఇమీడియట్ గా జాబ్ రిజైన్ చేశాను. అంటే నేను ఒకటి డిసైడ్ అయినండి, అంటే కంఫర్ట్ జోన్లో మన సక్సెస్ రాదు. నాకు అది ఎందుకు తట్టిందో ఆ టైం, అంత స్ఫురణ కానీ ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు ఒక 10 years బ్యాక్ నాకు ఒక ఐడియా ఉంది, కంఫర్ట్ జోన్లో ఉంటే డెఫినెట్గా కంఫర్ట్కి అలవాటు అయిపోతాం. ఏదో ఒక డెసిషన్ తీసుకుని మనం ఒక స్టెప్ వేస్తేనే, అఫ్కోర్స్ ముళ్ళు వస్తాయని తెలిసినా కూడా మనం వేయాలి, మరి తప్పదు. ఇది దాటి తర్వాత మంచి దారే ఉంటుంది. సో కాకపోతే అప్పుడు నేను ఏమనుకున్నా, నా దగ్గర కొంత డబ్బు ఉంది, చిన్న సేవింగ్స్ ఉంది, అప్పుడు సింగిలే కాబట్టి పెద్దగా బాధ్యతలు లేవు, నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ మనం పాటలు ప్రయాణం చేస్తే సరిపోద్ది ప్రస్తుతానికి. కానీ అలా జరగలేదు. అంటే నాకు టైం ఏంటి, ఫస్ట్ నన్ను టెస్ట్ పెట్టింది. ఇమీడియట్గా నేను ఆ 6 months లో మళ్ళీ వేరే కాల్ తీసుకొని వేరే జాబ్కి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని. సో అది నేను తట్టుకున్నాను. సో లెటస్ ఓకే రానివ్వు చూద్దాం ఏమవుతుంది, కొంత ఇబ్బంది పడతాం. నాకు నేను నేర్చుకున్న ఇంకో పాఠం ఏంటంటే, మనమేం సంఘసేవ చేయట్లా, ఇది అప్ టు మై సెల్ఫ్. నేనేంటి, నా కెరియర్ నా ప్యాషన్ కోసము నేను తీసుకునే డెసిషన్. ఓకే ఇబ్బందులు వస్తే పడదాం, ఫేస్ చేద్దాం. ఇబ్బంది అదేం ఎవరి కోసం చేస్తున్న ఇబ్బంది కాదు కదా. లెటస్ ఫోకస్, లెటస్ ఫేస్. 6 months అయిపోయిన తర్వాత నాకు ఒక పాత దొరికింది ఇమీడియట్గా, కొన్ని డబ్బింగ్ సినిమాలు ఇమీడియట్ రావడం, మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. మళ్ళీ ఓకే ఇన్కమ్ అనే సోర్స్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి చిన్న చిన్నగా పరిచయాలు పెరగడం మార్కెట్లో. అప్పుడు సవారీ తర్వాత చిన్న దొరకడం, నేను తిరిగే వాటితో పాటు నన్ను వెతుక్కుంటూ వచ్చే పాటలు కొన్ని, ఇలా కొంచెం ప్లాన్ అనొచ్చు, నేచర్ ప్లాన్ అనొచ్చు, రెండు ఉన్నాయి. సో అవి రెండు టుగెదర్గా నన్ను ఇలా స్మూత్ గానే నడుస్తుంది. అసలు ఫస్ట్ టైం తీసుకున్న ఇన్కమ్ ఎంత? ఫస్ట్ టైం తీసుకుంది 5,000 అండి. 5,000 ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు జోరు సినిమాకి ఇచ్చారు. అందులో వోచర్లో పెట్టి. ఏం పాట? అందులో మనసా చెప్పోయే పొడుపు కదా అని ఉంటుంది. తర్వాత అలా ఎలాకి ఇమీడియట్ గా మళ్ళీ 10,000 ఇచ్చారు. కొంచెం పెరిగింది. కొంతకాలం వరకు 10,000 ఉంది. ప్రేమంకి మంచి పేమెంట్ ఇచ్చారు. ప్రేమకు 30 దాకా వెళ్ళింది. ప్రేమం పెద్ద కంపెనీ, వాళ్ళు ఎంత ఇస్తే అంటే నేను అడిగే ఇది లేదు అక్కడ. వాళ్ళు ఎంత ఇస్తే అది మంచిగా 2 పాటలు రాశాను, వాళ్ళు డీసెంట్ పేమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మంచి పేమెంట్ అంటే మళ్ళీ సవారీకి, తర్వాత కోర్టుకి ఓకే, డెఫినెట్లీ అసలు సూపర్ పేమెంట్. నాకు కోర్టు ఇచ్చిన పేమెంట్ కంటే పేరు అండి. నాకు ఇమ్మీడియట్గా ఒక 20 పాటలు రాస్తున్నాను ఇప్పుడు. చూడండి, నేను కోరుకుంది ఇదే. మనం మ్యాక్సిమం ఒక మంత్కి ఎంత పని చేయగలుగుతాం అంత చేయగలగాలనేది నాకు. అది ఎంత దూరం వెళ్తుంది, మనం ఎంత అనేది నాకు ఎప్పుడు లేదు. ప్రజెంట్ ఇప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే మీరు ముందుకు మాట్లాడుతూ డబ్బింగ్ సాంగ్స్ కూడా రాశారు. ఏది కష్టం, డబ్బింగ్ సాంగ్సా లేదంటే ఒరిజినల్ మన లాంగ్వేజ్ లో రాయడం? రెండు అంటే దేనిదండి. డబ్బింగ్ పాటలు ఏంటంటే మనకి లిప్సింక్ అయితే ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఏమంటే, ఒకప్పుడు లిప్సింక్ మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, లిప్సింక్ పెద్దగా ఒకప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు శంకర్ గారి సినిమాలు, రెహమాన్ గారి సినిమాలు చూస్తే ఒరిజినల్ ఎవరైతే కంపోజర్ ఉన్నారో, ఎవరు సింగర్ ఉన్నారో, ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ టీమే డైరెక్ట్ డబ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, కొంత మారింది. ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డబ్బింగ్ రైట్స్ తీసుకోవడం, వాళ్ళు కొంచెం బడ్జెట్ లిమిట్స్ లో చేసుకోవడం లాంటి జరగడం వల్ల ఏమైపోయిందంటే, అంత కీన్గా అబ్జర్వ్ చేసే, అంత దగ్గర చూసుకునే అవకాశం తగ్గిపోయింది. వెరాజ్ ఇప్పుడు నాకు నాలాంటి రైటర్స్ నేనేం చేస్తానంటే,
పాత పద్ధతిని ఫాలో అవ్వడం. ఒకవేళ లిప్సింక్ ఉందంటే ట్రై చేద్దాం. దానికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన కంటెంటే రాయాలి. మనకు ప్రాపర్ తమిళ్ నరేట్ చేసే వాళ్ళు ఉండరు. ఇంతే డ్యూరేషన్ ఉంటుంది. పేమెంట్స్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అందులో చాలా చాలా థింగ్స్. తక్కువ టైం కూడా ఉంటుంది. ఇమీడియట్ గా ఇవాళ చిన్న పాట సాయంత్రానికి రేపటికో రికార్డింగ్ పెట్టుకొని ఒక 4 రోజుల్లో రిలీజ్ చేయాల్సిన ఇది ఉంటుంది. అదొక జోన్. అందులో కూడా మనం ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు అంతెందుకంటే మీరు ఈ పాట వినే ఉంటారు. సీతా కళ్యాణ వైభోగమే సోలో అతడే అని తెలుగులో రిలీజ్ చేశారు. అందులో ఆ పాట రాశాను, రోషోమాయన్ అనే సాంగ్ రాశాను, ఆమర్రి చెట్టు కింద 3 పాటలు రాశాను. మీరు అవి వింటే తెలుగు పాటలాగే ఉంటాయి. అంతేంటంటే ప్రేమమే తీసుకోండి. ఎక్కడ దాకా ఎందుకు, ప్రేమమే తీసుకోండి. ప్రేమం అంటే లైక్ కొంచెం చేంజెస్ చేశారు కాబట్టి సినిమాలో నాకు ఇచ్చిన 2 ట్యూన్స్ ఒరిజినల్ ట్యూన్స్. నాకు ఇచ్చిన మలయాళీలో ఏ ట్యూన్స్ ఉన్నాయో అవే ట్యూన్స్. సో నేను తీసుకున్న ప్రైమరీ కాల్ కురులేమలగా విసిరేది అదొకటి. ప్రేమ పూసెనోయ్ వాడిపోయేనోయ్ రెక్కలన్నీ రాలిపోయేనోయ్, ఇంత స్కిమాటిక్ గా కుదిరింది. సో నేను తీసుకున్న కేర్ ఏంటంటే ఈ పాట ఎట్టి పరిస్థితుల్లో మలయాళీ సాంగ్ లాగా ఉండొద్దు. మన తెలుగు నేచర్ కనపడాలి, కనపడాలి. డెఫినెట్ గా అది నా ఇంట్రెస్ట్. నా పాట అలాగే ఉండాలని కోరుకుంటా. ఒక 16 తెలుగు అమ్మాయి లాగే ఉండాలని కోరుకుంటాను. పాట ఎనీ పాట కొన్నిసార్లు కుదరకపోవచ్చు, ఓకే, నో రిగ్రెట్స్, మళ్ళీ ఇంకో పాటలో అది పెడదాం. సో అది కానీ ఆ సోలో పాటలు కానీ ఆ తర్వాత వచ్చిన సప్తసాగరాలు దాటి అని కానీ మొన్న రీసెంట్ ఎంత పెద్ద హిట్ సప్తసాగర టైటిల్ సాంగ్. అందులో కూడా ఒకటి నాకు స్పేస్ లేని దగ్గర కూడా ఒకటి రాశాను, కాగితాల పడవల్లో కాలాన్నే దాటుదామని. ఎంతమంది నాకు అప్రిషియేట్ చేశారు. సో ఇఫ్ మనం హోల్ హార్టెడ్తో ఒక పని చేస్తే నేచర్ కూడా మనకు పే బ్యాక్ చేస్తుంది. సో అదైతేనేమి సప్తసాగరాలు దాటిన తర్వాత గుండెగిల్లి ప్రాణం తీయుందే కనులు దోచాయంటే ఈ పాట కానీ, ఇలా నాకు వచ్చిన పాట ప్రతిదీ న్యాయం చేసుకుంటూనే వెళ్ళాను. తెలుగు కనబడాలి అందులో, తెలుగులో పాట ఎలా ఉంటుందో అలా. వేరేజ్ మన స్ట్రైట్ తెలుగు సాంగ్స్కి ఏంటంటే చాలా ఇదొక సపరేట్ సెగ్మెంట్. కొత్త కంటెంట్ ఉంటుంది, కొత్త డైరెక్టర్ ఉంటారు, ఆల్రెడీ మనం వాళ్ళ కొన్ని థాట్స్ ఉంటాయి, ఇలా చెప్పాలనుకుంటున్నా, లేదా వేగ్గా ఉంటారు, మీరే ఒక ఐడియా ఇవ్వండి మాకు, మేమే మీ ఐడియాని ఫాలో అవుతామనే వాళ్ళు ఉంటారు. లేదా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, లేదా టూ మెనీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇన్ని ఉంటాయి. దాంట్లో నుండి అందరికి నచ్చింది ఇస్తూనే మన ఇష్టం కనబడాలి అందులో. ఇప్పుడు నాకు శైలి ఉంటుంది, నేనేంటి చిన్న చిన్న పదాలు యూజ్ చేస్తూ ఒక గొప్ప మీనింగ్ చెప్పాలని నాకు ఇష్టమైన పద్ధతి. సో అది చేయాలంటే వాళ్ళందరి కష్టం తర్వాత నా ఇష్టాన్ని అందులో పెట్టి ఒక చిన్న మార్గం ఉంటుంది, అది కనబడదు, సూక్ష్మంగా ఎప్పుడో దొరుకుతుంది. సో అది వెతుక్కొని ఆ చిన్న హోల్ని చిన్నగా పెద్దగా వైడ్ రేంజ్లో చూపించడానికి ట్రై చేస్తాను. సూపర్ అసలు.